స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. టీడీపీ జనసేన పొత్తు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో మొన్న యోగాళం సభలో పవన్ కళ్యాణ్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. టీడీపీ జనసేనకి మద్దతు ఇవ్వాలని అమిత్ షాని కోరాను, ఆయన ఎంత మేరకు ఒప్పుకుంటారో తెలియదు కానీ తన ప్రయత్నం అయితే చేస్తున్నాను కామెంట్ చేశారు. వైసీపీ వాళ్ళు కూడా ఇదే కామెంట్ చేస్తున్నారు. బీజేపీని టీడీపీని దగ్గర చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఎలాంటి రియాక్షన్స్ ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ ఉన్నారు. మేడం, మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలపడానికి పవన్ కళ్యాణ్ సయ్యద్ గుర్జగాన్ని చేస్తున్నాడు అనేది వైసీపీ నేతలు మొన్నటి వరకు చేసిన కామెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ జనసేన పొత్తుకి మద్దతు కావాలని అమిత్ షాని కోరని కామెంట్ చేశారు. ఏంటి మీరు కలవబోతున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఎవరు ఎటువంటి అపోహలు సృష్టించుకున్నా, వారు ఊహాగానాలు చేసుకున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒక స్పష్టత ఉన్నది. మా కేంద్ర పార్టీ ఏదైతే కనుక పొత్తుల గురించి పూర్తిగా వారే చూస్తారు. రాష్ట్ర పార్టీ ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ను తీసుకొని కేంద్ర పార్టీ ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ వచ్చేంత వరకు వారి ద్వారానే కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ కలిపి ప్రజల ముందుకు వెళ్ళి ఎవరితో ఒకవేళ ఉంటే గనక, ఇప్పటివరకు అయితే మాకు జనసేన మాతో ఉన్నది, ఎన్డీఏలో ఉన్నది, అంతకు మించి మేము ఎవరితోటి ఎటువంటి పొత్తులో లేము. ఒకవేళ ఈ పరిస్థితిని వేరే విధంగా మారాల్సి వస్తే భవిష్యత్తులో అది మళ్ళీ మీడియా ముఖంగానే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. అంటే ఏపీలో పొత్తు కుదురుతుందనే కారణంతోనే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పొత్తు పెట్టినారు ఎన్నికల సందర్భంలో. అందుకే అక్కడ పోటీ చేశారు, అక్కడ ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేశారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నారు. చెప్తున్నాను కదా, ఎవరికి వాళ్ళు తోచినట్టుగా ఒక ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మేమైతే కనుక భారతీయ జనతా పార్టీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మరి పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు. అమిత్ షా గారికి ప్రతిపాదన పెట్టాము, వారు ఏమంటారో చూద్దామని. ఒకవేళ అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు, నడ్డా గారు ఏదైనా తీసుకుంటే కనుక మా ద్వారానే మళ్ళీ ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుస్తుంది. అంటే బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి అధ్యక్షురాలైన దగ్గర నుంచి కూడా మన వరకు చాలా దూకుడుగా వెళ్ళారు. ఇష్యూస్ మీద కానీ లేకపోతే అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద చాలా దూకుడుగా వెళ్ళారు. కానీ నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అసలు సైలెంట్ అయిపోయింది. ఒకవైపున అంగన్వాడీ సమస్యలు ఇష్యూ జరుగుతున్నా, లేకపోతే చాలా ఇష్యూస్ ఉన్నా ఎక్కడా కూడా నోరు మెదపట్లేదు. ఎందుకు సైలెంట్ అయిందంటే ఏం చెప్తారు? సైలెంట్ ఏం లేదండి. ఇంకా చెప్పాలంటే వాస్తవం గడిచిన ఒక నెల రోజుల లోపలే ఇంకా చాలా వైలెంట్గా ఉధృతంగా మేము పనిచేస్తూ ఉన్నాము. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, మీరు రాష్ట్ర అధ్యక్షుల వారిని కానీ ఆవిడ రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని బూత్ స్వశక్తీకరణకు సంబంధించి అటువంటి సంస్థాగత అంశాల గురించి మాట్లాడుతూ బూత్ కమిటీలు వేసుకోవడం, ఎలా ఈ విధంగా పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ వెళ్ళిన చోట ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ అంతా కూడా ప్రజా సమస్యలపైన పోరాడుతున్నారు. అసలు పురంధరేశ్వరి గారు అధ్యక్షురాలు అయిన తర్వాతనే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఎక్కువ శాతంగా మేము మద్యం తీసుకున్నాం. మొట్టమొదటిగా మద్యం కానీ, ఈరోజు విద్యుత్ కానీ, అంతకుముందు రైతులకు సంబంధించిన అంశం కానీ, ఇట్లా అన్ని రకాలుగా మైనింగ్, ఇసుక మైనింగ్, మిగతా దాడుల గురించి సంబంధించి టిడ్కో ఇళ్ల పైన, నిన్న కూడా టిడ్కో ఇళ్ల దగ్గరికి వెళ్ళారు ఆవిడ. సో టిడ్కో ఇళ్ల దగ్గర నుంచి అలానే నేషనల్ హైవేలకు సంబంధించి ఇలా ప్రతి రంగంలోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, అక్రమాల్ని చాలా విస్తృత స్థాయిలో ఎండగడుతుంది ఈ ప్రస్తుత నేటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ. మరింత ముందుకి వచ్చే కాలంలో కూడా ఏదైతే దాచుకుంటున్నటువంటి వైసీపీ ఉందో, ప్రజలని మోసం చేస్తూ ఉన్నారో, ఆ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేటటువంటి విధానాలతో మేము ముందుకు వెళ్తాము. కానీ మొన్న విజయసాయిరెడ్డి మీద ఆమె కేసులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు సీజేకి లేఖ రాశారు. చాలా వేగంగా స్పందించారు. కానీ ఇప్పుడు ఎందుకు ఆ లేఖకు సంబంధించి కానీ లేకపోతే ఆ కేసులకు సంబంధించి ఎందుకు మాట్లాడలేదు? కేంద్రం నుంచి ఏమన్నా డైరెక్షన్స్ పురంధేశ్కి వచ్చినాయా? వైసీపీకి యాంటీగా మాట్లాడొద్దనే డైరెక్షన్ వచ్చినాయని ఒక ప్రచారం బయట జరిగింది. అంటే లేఖ రాశారు, కానీ ఆ వెంటనే అక్కడ సీజే ఇప్పుడు లేఖ రాయడం వరకు మన బాధ్యత ఉంటుంది. తర్వాత ఫాలో అప్ మళ్ళీ చేస్తాం. ఈలోపు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అలానే పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవడానికి కూడా వారు కృషి చేస్తున్నారు. కాబట్టి అటు నుంచి కూడా రెస్పాన్స్ రావాలి కదా. ఇప్పుడు ఒక కోర్టుకి రాశారు, మరి వారు కూడా ఏదో ఒకటి కమ్యూనికేషన్ జరిగితేనే ఇక్కడ మళ్ళీ, లేదంటే ఈ లోపల అంటే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. వాటిలపైన మేము చాలా కీలకంగా దృష్టి పెడుతున్నాము. మొదట సర్పంచుల ఇష్యూ తీసుకున్నాము. మేము ఆ అంశం తీసుకోగానే రాత్రి రాష్ట్ర ప్రభుత్వం వారి అకౌంట్లలోకి డబ్బులు విడుదల చేసింది. అలానే మద్యం పైన తీసుకున్నాము, మద్యం పైన ఆధారాలతో సహా చూపించాము. అలాగే సిబిఐ ఎంక్వైరీ వేయాలని కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకోవడం జరిగింది. వారిని కూడా వివరించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం కూడా జరిగింది. అలానే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులకు సంబంధించి కూడా నిర్మలా సీతారామన్ గారికి పలు సందర్భాల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. టిడ్కో ఇళ్లలో సౌకర్యాలు లేకపోవడం గురించి,
10% మాత్రమే ఇళ్లలోకి వెళ్ళారు, అక్కడ వసతులు లేవు, మిగతా అంతా కూడా నిధులన్నీ వృధాగా పోతున్నాయని దానిపైన కూడా పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో మేమందరం అక్కడికి విజిట్ చేయడం జరిగింది. అలానే ఈ మొన్న నుంచి విద్యుత్ విపరీతంగా డబల్కి డబల్ ఛార్జీలు వేస్తూ ట్రూ అప్ ఛార్జీలని సర్ఛార్జీలు అని చెప్పని చలికాలంలో కూడా విద్యుత్ ఛార్జీల మోతలతోటి సామాన్య ప్రజలను నడ్డి విరుస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్నాము. అలానే మహిళలకు ఇంతకుముందు మీరు చూసిన మహిళల పైన జరుగుతున్నటువంటి అక్రమాల అఘాయిత్యాల పైన కూడా పలు సందర్భాల్లో మేము పోరాటం చేశాము. ఇలా ప్రతి ప్రజా సమస్య పైన కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. మేడం, ఒకవైపున ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి వచ్చేస్తుంది అనేది బయట జరుగుతున్న ప్రచారం. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ రోజు కూడా విజయవాడలో పర్యటించడం, ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ అందరితో కూడా మీట్ అయ్యారు. కానీ ఒకవైపు టీడీపీ జనసేన పెట్టుకున్నాయి, వైసీపీ అక్కడ చేంజెస్ చేసుకుంటూ వాళ్ళు కూడా చాలా స్పీడ్గా ఉన్నారు ఎన్నికలకు సంబంధించి. కానీ భారతీయ జనతా పార్టీ సింగిల్గా పోటీ చేస్తున్నా, పొత్తులో వెళుతుందా, అభ్యర్థులు ఎవరు, అసలు దీనికి సంబంధించి ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. చాలామంది ఆశావాహంలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయాలని ఉన్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి స్పష్టత రాష్ట్ర పార్టీ ఇవ్వలేకపోతుంది అనేది ప్రధానంగా మీ మీద వస్తున్న విమర్శ. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి పథకాలు చూసి మొన్న రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కూడా 3 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ మాకు అత్యధిక శాతము ప్రజలు తమ మద్దతుని మాకు అందివ్వడం జరిగింది. అలాగే రేపొద్దున జరిగేటటువంటి ఎలక్షన్స్లో కూడా ప్రజల మద్దతు బీజేపీ ఖచ్చితంగా ఉంటుంది. ఇక అభ్యర్థుల ఎంపిక లేదంటే పొత్తుల గురించి అనే దానికి కరెక్ట్ సరైన సమయంలో కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. నేడు నరేంద్ర మోదీ గారు ఎక్కడ మీరు దేశవ్యాప్తంగా చూడండి, నరేంద్ర మోదీ గారు సింగిల్ ఫేస్ అన్నట్టుగా ఆయన పైన ప్రజలు విపరీతమైనటువంటి భరోసా నమ్మకం అయితే పెట్టుకున్నారో వాటన్నిటిని ఒక్కొక్క హామీని కూడా మేము నెరవేర్చుకుంటూ వచ్చాము. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూనే వచ్చాము. కాకపోతే మీడియా మాకు అనుకూల మీడియా లేదు కాబట్టి మిగతా పార్టీలాగా మేము దాన్ని ప్రచారం చేసుకోవడంలో కొద్దిగా ఇంత తక్కువ టైం, కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉంది. 3 కూడా కాదు, 2 నెలల సమయం మాత్రం. ఈ 2 నెలల సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుంది? ఎందుకంటే చాలా కసరత్తు ఉంటుంది, ఎన్నికలకి వెళ్ళాలంటే సింగిల్కి వెళ్ళాలంటే కసరత్తు చేయాల్సి ఉంటుంది. అసలు ఆ ప్రణాళిక కానీ అలాంటి ఊసే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో లేదనేది ప్రధానం వినిపిస్తున్నమాట. ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి, అందున బీజేపీ లాంటి జాతీయ పార్టీకి తమ సొంత ప్రణాళికలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో కూడా ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళాలనే దానిపైన ఒక ప్రణాళిక, స్ట్రాటజీ ఆల్రెడీ డిస్కషన్లో జరుగుతూనే ఉంటాయి. అతి త్వరలో అది ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మేము ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తాం. జేడీ లక్ష్మీనారాయణ, మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ అనౌన్స్ చేశారు, జై భారత్ నేషనల్ పార్టీ అని. దాని వెనకాల ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ ఉందని ఒక విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. మాకు భారతీయ జనతా పార్టీ సొంత పార్టీ ఉన్నప్పుడు ఇంకా వేరే పార్టీలని పెట్టి చేయించాల్సినంత అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే, ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ సిద్ధాంతం ఒకటే, ఎవరైనా సరే ఈ దేశాన్ని ప్రేమిస్తూ, ఈ దేశాన్ని గౌరవిస్తూ, మన ధర్మాన్ని గౌరవిస్తూ, ఈ దేశ ప్రగతిని, అభివృద్ధిని ఆకాంక్షించేటటువంటి ఎవరికైనా సరే ప్రజలు మద్దతు ఉంటుంది. అటువంటి వ్యక్తులకి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని మా నినాదం. అది రాజకీయ పార్టీ కాదు, వ్యక్తులను కాదు. మేము కోరుకుంటాం, ఇంకా చెప్పాలంటే ఎవరైనా సరే ప్రతి ఒక్క ప్రజలు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ దేశం గురించి ఆలోచించాలి, మంచి గురించి ఆలోచించాలని నేను కోరుకునేటటువంటి వ్యక్తులం మేము. కాబట్టి ఒకవేళ జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ అదే ఆశయంతో పనిచేస్తుంది అనుకోండి, సంతోషమేగా. వారి పార్టీ కూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుంటే అందరం స్వాగతిస్తాం కదా. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, పొత్తులకు సంబంధించి కేంద్ర అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, దానికి అనుగుణంగా ఇక్కడ పొత్తులు అనేది ఉంటాయి. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళికలు మా పార్టీకి, మా ప్రణాళికలు మాకున్నాయి, దానికి అనుగుణంగానే అడుగులు ముందుకు వేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టింది, అనేక ఇష్యూస్ని టేకప్ చేసి అనేక ఇష్యూస్ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నామని యామిని శర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ ఆర్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.